మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలుర పాఠశాలలను ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నేతలు సందర్శించి విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందిస్తున్నారా అని విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు కిరణ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ పూర్తి స్థాయిలో అందించడం లేదని, పాఠశాలలలో మౌలిక సదుపాయాలైన మరుగుదొడ్లు, భోజన గది అసంపూర్తిగా పనులు చేశారని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మధ్యాహ్న భోజన నిధులు సకాలంలో అందించడం లేదని, తద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, లేని పక్షంలో విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ మధు, కో కన్వీనర్ సూర్యప్రకాష్, కమిటీ సభ్యులు సింహాద్రి, జ్యోతి, రాజేష్లు పాల్గొన్నారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్లో ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనింగ్ కమిటీ బృందంతో సర్వే నిర్వహించడం జరిగింది. జిల్లా కేంద్రంలో ఉన్న పాఠశాల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఈ పాఠశాల కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక దిక్కేమో పూర్తి స్థాయిలో పూర్తిగా అన్నటువంటి కాంపౌండ్ వాలు, డైనింగ్ టేబుల్, డైనింగ్ హాలు, అదేవిధంగా విద్యార్థులకు నిత్యం అవసరం ఉండేటువంటి టాయిలెట్స్ కూడా ఇప్పటివరకు పూర్తి చేయకుండా పాఠశాలను నడపడం అంటే ఎట్లా సాధ్యపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా పెండింగ్ ఉంచకుండా స్కాలర్షిప్ కానీ, రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన మెస్ బిల్లులు కానీ, మధ్యాహ్న భోజనం బిల్లులు కానీ వెంటనే విడుదల చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రిని ఏర్పాటు చేయడంలో కూడా పూర్తి నిర్లక్ష్య వైఖరితోటి ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అదేవిధంగా మన ఊరు మనబడి పేరుతోటి నిధులు మంజూరు చేసినప్పటికీ ఇప్పటి వరకు కాంట్రాక్టర్లకు పూర్తి స్థాయిలో నిధులు మంజూరు కాక ఇవాళ అరకొరని ఏర్పాట్లతోటి ఇవాళ సగానికి పైగా ఫిల్లర్స్ వరకు లేచి ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ పనులు ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఇవాళ పూర్తి స్థాయిలో నిర్మాణాలు కాక ఇవాళ అరకొరనేటువంటి నిర్మాణంలో ఉండడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఇవాళ నిత్యావసరాలుగా ఉన్నటువంటి కొన్ని సౌకర్యాలే మరుగుదొడ్లు, లాట్రిన్స్, బాత్రూమ్స్ ఇప్పటి వరకు పూర్తి కాకపోతే ఈ విద్యార్థులు నడికరంగా ఎందుకు వంట చేస్తూ ఉన్నారు, బాగాలేదు, రుచికరంగా లేదనంటే మాకు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి కూరగాయ బిల్లు రావడం లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే పెరిగే ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన విద్యార్థులకు మెస్ బిల్లు పెంచాలి, అదేవిధంగా పెంచడంతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఏవైతున్నాయో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.